ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ దినము రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు ధ్యానించుకుందాం. సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోయిన యెడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరే ఒక పురుషుని చేరిన యెడల వ్యభిచారిణి అని అనబడును. కానీ భర్త చనిపోయిన యెడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొని నన్ను వ్యభిచారిణి కాకపోవును. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతుల నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. ఏలనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపైచ్ఛల మన అవయములలో కార్యసాధకములై ఉండెను. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అపోస్తుడైన పౌలు ధర్మశాస్త్రానికి, ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఆయన సమకూర్పు చేసి ఈ వాక్య భాగాన్ని మనకు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక భార్యకి ఒక భర్త ఉన్నంతకాలం ఆమెకి స్వేచ్ఛ లేదు. భర్త గనుక చనిపోతే ఆమెకి స్వేచ్ఛ, ఆమె స్వతంత్రురాలు అవుతుంది. అది ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారంగా పాత నిబంధన కాలంలో జరిగిన పరిస్థితి అది. అయితే ఇప్పుడు దానిని ఆధ్యాత్మిక అర్థముతో అపోస్తుడైన పౌలు ఏమని చెప్తున్నాడు చూద్దాం. మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నది మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. వాస్తవంగా ఈ వచనాలు, ఈ పదము రోమాలో ఉన్నటువంటి యూదులతో ఆయన ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది యూదులు యేసును నమ్మడానికి ముందుకొచ్చేవారు కాదు. ఎందుకంటే మాకు ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రమును బట్టి జీవిస్తున్నాము అని చెప్పి చాలామంది వారు ప్రభువును అంగీకరించడానికి ఇష్టపడేవారు కాదు. అందుకే అపోస్తుడైన పౌలు వివరంగా ఈ మాటలో సూచించి తెలియజేస్తున్నాడు. ధర్మశాస్త్రానికి ఎంతకాలం మీరు లోబడి ఉంటున్నారో, ధర్మశాస్త్రానికి ఎంతకాలము మీరు విధేయత కలిగి ఉంటున్నారో, మీరు ఒక పురుషునికి సంబంధించిన స్త్రీ లాంటి వారు. అయితే ధర్మశాస్త్రము యేసు ప్రభువారు కొట్టివేసి ఆయనకు నూతనమైన కార్యములు కృప ద్వారా అనేక మందికి రక్షణ ఇస్తున్నాడు. విశ్వాసం ద్వారా రక్షణ ఇస్తున్నాడు కనుక మీరు స్వతంత్రులవుతున్నారు.
మీరు స్వతంత్రులవుతున్నారు. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు, కానీ భర్త చనిపోయిన యెడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందుతుంది. ధర్మశాస్త్రము ఒక భర్తతో సాదృశ్యంగా, భర్త చనిపోయిన తర్వాత ఎలా అయితే ఒక స్త్రీకి విముక్తి కలుగుతుందో, ధర్మశాస్త్రము నెరవేర్చి ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుకు మన బద్ధురాలమవడానికి యూదులైన ప్రతి ఒక్కరూ మీరు ధర్మశాస్త్రానికి లోబడి ఉండాల్సిన అవసరం లేదు, కానీ దేవునికి కృపకు మనం బద్ధులై ఉన్నారు. కృపకు మీరు లోబడాలి. ఆయన తెలియచేస్తూ, భర్త బ్రతికి ఉండగా ఆమె వేరే ఒక పురుషుణ్ణి చేరిన యెడల వ్యభిచారిణి అని అనబడును, కానీ భర్త చనిపోయిన యెడల ఆమె ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందెను గనుక వేరే ఒక పురుషుని వివాహము చేసుకును, వ్యభిచారిణి కాకపోవును. ఈ మాటల అర్థం ఏంటంటే, భర్త బ్రతికి ఉంటుండగా వేరొకరికి చేరితే వ్యభిచారిణి, ధర్మశాస్త్రం ఉంటుండగా వేరే ఒక్కరిని మీరు సేవిస్తే అది మీకు పాపంగా ఉండును. కానీ ధర్మశాస్త్రం ఇక్కడ యేసు ప్రభువారు వచ్చి కొట్టివేశాడు. మీరు ఎందుకు భయపడుతున్నారు? ఒక భార్య భర్త ఉన్నంత కాలమే ఆమె బద్ధురాలు. భర్త చనిపోయిన యెడల ఆమె ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందుతుంది. కనుక ఇక్కడ భర్త అనేటటువంటిది ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా పెట్టి యూదులు ఒక స్త్రీకి సరిపోల్చబడి ధర్మశాస్త్రం నుంచి మీరు ఇప్పుడు విడుదల పొంది ఉన్నారు. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరు ఒకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. ఎంత ఒక లోతైన విషయాన్ని అపోస్తలుడు పౌలు మనకు తెలియచేస్తున్నాడు. ఆ రోజు రోమియోలో చాలామంది యేసే నమ్మడానికి ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే అయ్యో, మాకు ధర్మశాస్త్రం ఉంటుండగా మేము ఎలా యేసును నమ్ముతాం? అందుకే ఆయన ఈ ఉదాహరణ చెప్పాడు. భర్త ఉంటుండగా వేరొక పురుషునికి నువ్వు పెళ్లి చేసుకుంటున్నా, వేరే వారితో నువ్వు కలిస్తే వ్యభిచారం అయిపోతుంది. కానీ ఇప్పుడు ఆ ధర్మశాస్త్రము ఆయన కొట్టివేశాడు. ధర్మశాస్త్రం నుంచి మీకు విడుదల చేశాడు. ధర్మశాస్త్రం ఇప్పుడు ఆధీనంలో మీరు లేరు. మనం ఇప్పుడు దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల నుండి లేపబడిన క్రీస్తు అను వేరు ఒకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. ఓ యూద జనాంగమా, ఓ యూద ప్రజలారా, మీరు ధర్మశాస్త్రమును పుట్టివేయబడడం అంటే యేసు ప్రభును చేరిన తర్వాత ధర్మశాస్త్ర నియమ నిబంధనలు అది మీరు కొట్టివేయబడింది. మీరిప్పుడు మీ శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయంలో మృతులైతిరి. మీరు ధర్మశాస్త్రమును అనుసరించేటటువంటి క్రమము ఇప్పుడు మీరు చేయట్లేదు. కారణం ఏమిటి అంటే, మీరు క్రీస్తు పాటు లేపబడ్డారు. ఆయనతో పాటు మీరు పాతి పెట్టబడి లేపబడ్డారు. మీరు ఆయన శిలువ మరణము ద్వారా, ఆయన బాప్తిస్మము మరి పొందుకున్నట ద్వారా నీటిలో ఆయనతో పాటు సమాధి చేయబడి మీరు యేసుప్రభు పునరుత్థాన శక్తిమందు లేచిన వారు కనుక మీరు ధర్మశాస్త్ర విషయంలో మృతులైతీరి అని మీరు విడుదల పొందారు. కనుక ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుతో మీరు సహవాసము కలిగి బ్రతకాలి. ధర్మశాస్త్రం మీకు ఒకప్పుడు భర్తగా అది ఏలుబడి చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆ స్థితి నుంచి మీరు విడుదల పొంది ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రియమైన బిడ్డలుగా మీరు జీవిస్తున్నారని. ఎలానగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయములలో కార్యసాధకములై ఉండెను. ఈ మాట గమనించండి.
మనము శరీర సంబంధులై ఉన్నప్పుడు మరణార్థమైన ఫలము ఫలించినట్లు మన పాపమును చూచిత మరణం కదా. ఎన్నో పాపాలు చేసి మరణార్థమైన ఫలము ఫలించేవారం. ధర్మశాస్త్రం వలనైనా పాపయిచ్చలు మన అవయములలో కార్యసాధకములై ఉండెనో. ధర్మశాస్త్రం ఏవైతే చేయొద్దంటుందో అవన్నీ చేస్తూ అనేకమైన ప్రేరణ కలిగి అనేక ఆలోచన కలిగి పాపేచ్ఛలకు మన అవయములు ఆ కార్యసాధకములై ఉండేవి. అయితే దేవుని యొక్క వాక్యములో మనం ఈ మాట గమనిస్తున్నాం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాం. చాలామంది మన భారతదేశంలో ముక్కోటి దేవతలు ఉంటుండగా యేసు ప్రభుని ఎలా మేము నమ్ముకోవాలి, మాకు ఇన్ని గ్రంథాలు ఉంటుండగా ఎలా మేము యేసు ప్రభుని నమ్ముకోవాలని అందరికీ అర్థమయ్యే రీతిగా అపోస్తలుడు పౌలు అంటున్నాడు. మనము పూజించే దేవతలే కానీ అనుసరించే గ్రంథాలే కానీ చాలాసార్లు అది అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారంగా మనను ఉంచింది. ఆ పాప నియమములోనే మనను ఉంచింది. దేవుళ్ళు తప్పు చేశారు, మనం తప్పు చేస్తున్నాం. వారు అలా జీవించారు, మనం అలా జీవిస్తున్నాం. ఇలాంటి భావన మానవుల్లో కలిగి ఏసీ దగ్గరికి రావాలంటే ఏసీ దగ్గరికి వస్తే ఇవన్నీ చేయకూడదు కదా, ఏసీ దగ్గరికి వస్తే ఇవన్నీ మనం మానేయాలి కదా, మనం పూర్తిగా మారిపోవాలి కదా, వద్దు వద్దు ఇది మనకు పడదు, ఇది మేము చేయలేము అని చాలామంది ప్రాచీన స్థితిలోనే వారు ఉండిపోతున్నారు. అయితే ఎందరైతే ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి ఉన్నారో ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేసే భాగ్యం కలిగిన వారం మనం. నూతన స్థితి. ఒకప్పుడు ఎక్కడ రాళ్ళు రొప్పలు కనిపించినా దానికి నమస్కరించే వారము, ఇప్పుడు అది రాయి, దానికి ఎందుకు నమస్కరించాలి అని భావన వస్తుంది. ఎందుకంటే ప్రాచీన స్థితిలో ఉన్న వాళ్ళు వారు పాప స్వభావాన్ని బట్టి ఆ ధర్మశాస్త్రంలో లేక వారి గ్రంథాలు ఉన్న దాన్ని బట్టి వారు చేస్తూ దాని ఫలాలు వారికి ఏమి రాదు, కానీ వారి మనస్తృప్తి కోసం చేస్తూ పోతున్నారు. అయితే యేసు ప్రభును నమ్మిన తర్వాత ఒక వ్యక్తి నవీన స్థితి గలవారై ఉంటున్నాడు. అంటే మనస్సు మార్చబడుతుంది, తన ప్రవర్తన మార్చబడుతుంది, తన స్థితిగతి మార్చబడుతుంది. ఆయన యేసు ప్రభుల ఆత్మస్వరూపి కలిగిన తన్నైన దేవునికి కుమారులు కుమార్తెలుగా జీవించే భాగ్యవంతులవుతున్నారు. కనుక ప్రియ దేవుని యొక్క బిడలారా, దేవుని యొక్క వాక్యానుసారంగా మన ప్రాచీన స్థితి వదులుకొని నవీన స్థితి గల వారమై దేవుని సేవ చేయడానికి ప్రభు సాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన ఈ పవిత్ర వాక్యం కొరకు స్తోత్రాలు. ధర్మశాస్త్రానికి లోనైన వారుగా కాక కృపకే పాత్రులై మా ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన వారమై నవీన స్థితి ధరించి ప్రాచీన స్థితి వదులుకొని ప్రియమైన బిడ్డలుగా మేము జీవించే భాగ్యవంతులుగా చేసినందుకు మీకు వందనాలు. ప్రభువా, మేము స్వతంత్రులుగా మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించుటకు హక్కుదారులుగా చేసినందుకు స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.